చాలా మందికి కెనడాకి వచ్చిన తర్వాత అస్సలు ఇక్కడ సర్వే కావడం చాలా కష్టమని ఫీల్ అవుతారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్యాక్స్. ట్యాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే నువ్వు ఎర్న్ చేసే అమౌంట్కి ఒక ట్యాక్స్ బ్రాకెట్ అనేది ఉంటుంది. సో ట్యాక్స్ బ్రాకెట్ మీరు చూస్తే మేము కాలిఫోర్నియా స్టేట్తో కంపేర్ చేసుకుంటే కాలిఫోర్నియాలో ఒకేలాగా ఉంటుంది, కెనడాలో ఒకేలాగా ఉంటుంది. ఇంకా కాలిఫోర్నియా కొంచెం ట్యాక్స్ ఎక్కువ అనుకుంటా. కానీ ఎందుకు కెనడాలో ఇంకా ట్యాక్స్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ కెనడాలో ట్యాక్స్ బ్రాకెట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నీకు 100K వస్తుంది, 120K వస్తుంది, 36% 23 నుంచి 36% బ్రాకెట్లో ఉంటావని అనుకో. ఆ ట్యాక్స్ తర్వాత నీకు అమౌంట్ చేతిలో పడింది అనుకో. పడిన తర్వాత నువ్వు గ్యాస్ కొట్టించుకొని వెళ్తావు. కార్లో గ్యాస్ అంటే పెట్రోల్ కొట్టించుకొని వెళ్తావు, అక్కడ ట్యాక్స్ ఇస్తారు. తర్వాత నువ్వు గ్లాసరీస్ కొనడానికి వెళ్తావు, అక్కడ ట్యాక్స్, కార్బన్ ట్యాక్స్ ఉంటుంది అన్నమాట. అది నువ్వు గ్యాస్ కొట్టించుకున్నా కార్బన్ ట్యాక్స్ ఉంటుంది, నువ్వు ఇంట్లో చేసి హీటర్ ఆన్ చేసుకున్నా నీకు కార్బన్ ట్యాక్స్ ఉంటుంది. సో ట్యాక్స్ మీద ఆల్రెడీ మనకి పైన ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ మీద మళ్ళీ ట్యాక్స్. సో హౌస్ ట్యాక్స్, తర్వాత యూటిలిటీస్, దానిపైన ట్యాక్స్, ఇలాగ అన్ని పడడం వల్ల మన చేతికి వచ్చిన అమౌంట్ లాస్ట్కు పీనట్ అవుతుంది అన్నమాట. సో అందువల్లనే మనకు ఇక్కడ సర్వే కావడం చాలా కష్టం అంటారు. అందువల్ల ట్యాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వైటల్ రోల్ ప్లే వస్తుంది. అందుకనే ఈసారి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కన్జర్వేటివ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే యాక్స్ ది ట్యాక్స్ అని చెప్పేసి ఒక నినాదంతో వెళ్తున్నారు. అంటే ఇది వాళ్ళ మెయిన్ ఎజెండా వచ్చేసి ట్యాక్స్ కట్ చేయడం అన్నమాట. ఆ ట్యాక్స్ కట్ చేస్తే చాలా మటుకు చాలా మంది ఎంతో రిలీఫ్ పొందుతారు. ఇక్కడ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది మన వరకు, ఇప్పుడు బాగా తగ్గించారు. ప్రస్తుతానికి 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో అందువల్లనే ఇక్కడ ఈ ట్యాక్స్ వల్లనే చాలా మంది చాలా డిప్రెస్ అవుతారు. ఎందుకంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి అన్నమాట, ఏం మిగలట్లేదు. ఎప్పుడు మనం క్వాలిటీ కార్ కొంటాము, ఎప్పుడు హౌస్ కొంటాము, కొన్న తర్వాత కొంచెం డబ్బుల్ని మిగిలించుకొని తర్వాత లైఫ్లో ఎవరికైనా సరే కొంచెం లైఫ్ స్టైల్ అనేది బాగుపడాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకేలాగా ఉంటామన్నమాట, కొంచెం డిప్రెస్గా ఉంటుంది. అందుకనే ఇక్కడికి కెనడాలో సెటిల్ కావడానికి చాలా మంది భయపడతారు. తర్వాత వచ్చిన తర్వాత చాలా మంది మనకు డబ్బులు వచ్చినా సరే ఏమి మిగలక చాలా మంది చాలా చాలా బాధపడతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ వై సో మెనీ పీపుల్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్ అబౌట్ ట్యాక్స్ ఇన్ కెనడా. ఇంకా ట్యాక్స్ ఇంకా దేనిపైన ఎక్కువ ఉంటుందో చెప్పండి కింద మెసేజ్లో. కెనడాలో ఎవరైనా ఉంటుంటే వాళ్ళు కింద మెసేజ్ కొట్టండి. ఇంకా చాలా ట్యాక్స్ ఇంకా దేనిపైన ఎక్కువ ఉంటాయని చెప్పేసి చెప్పండి. సో దట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో చాలా మందికి తెలుస్తుంది అన్నమాట, ఓహో ట్యాక్స్ ఇలా ఉంటుందా కెనడాలో అని చెప్పేసి. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.